'బాహుబలి 2' ఇప్పటికీ టాప్ ప్లేస్‌లో ఉందా? 'పుష్ప 2' చేసిన కలెక్షన్ అంతా ఫేకేనా? ఇప్పుడు ఒక పెద్ద హాట్ టాపిక్‌గా అయితే మారింది సోషల్ మీడియాలో. అసలేం జరిగిందో ఈ వీడియోలో చూసేద్దాం. 1800,00,00,000కి పైగా కలెక్ట్ చేసినట్టు 'బాహుబలి' నిర్మాతలైతే అప్పుడు మనకు డైరెక్ట్‌గా చెప్పడం జరిగింది. పోస్టర్‌లు కూడా రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఆ రేంజ్ హిట్ అయితే ఏదీ జరగలేదు. మన ఇండియన్ సినిమా చరిత్రలో 'దంగల్' అయితే 2,000,00,00,000 పైన కలెక్ట్ చేసి టాప్‌లో నిలిచింది. దాని తర్వాత 'బాహుబలి' సెకండ్ ప్లేస్‌లో ఉంది మొన్నటి వరకు. కాకపోతే 'పుష్ప' రిలీజ్ అయిన తర్వాత సీన్ రివర్స్ అయిపోయిందనే చెప్పుకోవచ్చు. వాళ్ళు రోజు రోజుకి రిలీజ్ చేసే పోస్టర్‌లో కోట్లకు పైగా రిలీజ్ చేస్తూ ఏకంగా 1800,00,00,000 దాటేసి ఇప్పుడు 1900,00,00,000 మైలురాయిని చేరుకొని 'బాహుబలిని' సైతం దాటేసిందంటూ ఆయన అభిమానులతో పాటు 'పుష్ప 2' నిర్మాతలు కూడా పోస్టర్ల రూపంలో రిలీజ్ చేసి అందరికీ డైరెక్ట్‌గా చెప్పడం జరిగింది. అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. గత 2 రోజులుగా తెలంగాణలో చాలా ప్రొడక్షన్ హౌసెస్ మీద వాళ్ళ ఆఫీస్‌లోను మరియు డైరెక్టర్ల ఇళ్లల్లోనూ ఐటీ సోదాలైతే జరపడం జరిగింది. ఈ ఐటీ సోదాలు జరుగుతున్నప్పుడు ఆ నిర్మాణ సంస్థలు ఒకటే చెప్పాయంట. మాకైతే నిజంగా ఇంత కలెక్షన్ రాలేదు. ఏదో వాళ్ళు చెప్పమన్నారు కాబట్టి ఆ విధంగా పోస్టర్‌లయితే రిలీజ్ చేసామని చెప్పేసి ఎవరైతే 'పుష్ప 2' ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీ మేకర్స్ ఉన్నారో వాళ్ళు చెప్పారని చెప్పేసి 550,00,00,000 ఏకంగా ఎక్కువ చూపించారని చెప్పేసి ఇక్కడ సోషల్ మీడియాలో అయితే టాక్ నడుస్తూ ఉంది. ఇదిలా ఉండగా ఓ పక్కన ఈ నెగెటివ్ టాక్‌తో పాటు పాజిటివ్ టాక్ కూడా నడుస్తుంది. అదేంటంటే అదే 550,00,00,000 వీళ్ళు ఫేక్ చూపించినట్టు కాదు. ఇంకా ఎక్కువే వచ్చింది. కాకపోతే గవర్నమెంట్‌కి ట్యాక్స్ కట్టాల్సొస్తుందని చెప్పేసి వీళ్ళు దాచారని చెప్పేసి బాయ్ అభిమానులైతే ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ రెండిట్లో ఏది నిజమో మనకింకా తెలియాల్సుంది. అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ఇంకా రాలేదు. ఎందుకంటే అక్కడ జరిగింది ఆ ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసర్స్‌కి అక్కడ ఆ నిర్మాణ సంస్థల ఆ సభ్యులకు తప్ప ఇంకెవరికీ అయితే తెలీదు. కాకపోతే ఈలోపు ఎవరి ప్రచారాలు వాళ్ళైతే మొదలెట్టేశారు. ఓ పక్క 'ప్రభాస్' గారి అభిమానులైతే ఇప్పటికీ మా సినిమాయే నంబర్ 1 కేవలం 'బాహుబలి 2'ని దాటించడానికే ఇంత ఫేక్ నంబర్స్ ఏశారు. ఏకంగా 550,00,00,000 ఫేక్ ఏంటి బాయ్ అని చెప్పేసి అల్లు అర్జున్‌నైతే క్వెషన్ చేస్తూ ఉన్నారు. దాంతో పాటు నెంబర్ ఆఫ్ ఫుట్‌ఫాల్స్ కూడా కౌంట్ చేస్తూ ఉన్నారు. అంటే ఎంతమంది జనం థియేటర్‌కి వచ్చి సినిమా చూసారో ఆ లెక్కలు కూడా వాళ్ళు చెబుతూ ఉన్నారు. ఏకంగా 12,00,00,000 మందైతే 'బాహుబలి 2' చూసినట్లు ప్రభాస్ అభిమానులు చెబుతూ ఉన్నారు. ఇదిలా ఉండగా 'పుష్ప 2' కేవలం 5-6,00,00,000 లోపు మాత్రమే చూసారని చెప్పేసి వాళ్ళు చెబుతూ ఉన్నారు. సో, ఏ విధంగా చూసుకున్నా 'బాహుబలే నంబర్ 1' అని ప్రభాస్ అభిమానులైతే చెబుతూ ఉన్నారు. ఈ బాయ్ అభిమానులు మాత్రం అదంతా మాకు తెలీదు. మా సినిమా మీ కలెక్షన్స్‌ని దాటేసింది. కాబట్టి మా సినిమాయే నంబర్ 1 అంటూ బాయ్ అభిమానులు కూడా చెప్తూ ఉన్నారు. ఇంతకీ ఈ రెండిట్లో ఏది నిజమో తెలియాలంటే ఐటీ రేట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అఫీషియల్‌గా ప్రెస్‌లో చెప్తే గానీ మనకి అక్కడ ఏం జరిగిందన్నది వాస్తవం అయితే తెలీదు. ఈ విషయంలో మీరేం ఫీల్ అవుతున్నారో కామెంట్ చేసేయండి.